నమస్తే, వెల్కమ్ టు శిల్ప న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న సాహిత్యోపన్యాసం. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన నేషనల్ విద్యా సంస్థల అధిపతి డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్. కార్యక్రమం. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంఆర్ఓ జయరామిరెడ్డి. నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో ఈషా ఫౌండేషన్ వారిచే ఆధ్యాత్మిక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపిన సమితి నిర్వాహకులు. షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహించిన సాయిబాబా వ్రతం. పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించిన ఎంపీడీఓ స్వర్ణలత. పట్టణంలోని ఆయిల్ షాప్ లో చోరీ, 48,000 రూపాయల నగదు అపహరణ. స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన నిర్వహించారు. ఈ అత్యవసర సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, అసిస్టెంట్ కమిషనర్ మేదకొండ, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యుడు సుధాకర్ రెడ్డి పట్టణంలోని నిధుల మంజూరుపై కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారని, ఇటువంటి దుష్ప్రచారాలు మంచిది కాదని చైర్మన్ కి వినతి చేశారు. ఇప్పుడు 34 కోట్లు పెట్టి అమౌంట్ రాకపోతే మిగతా కౌన్సిలర్లు ఏ కౌన్సిలర్స్ 15 కోట్ల వరకు అలా చేయాలా? కొంతమంది కౌన్సిలర్స్ నాకు 34 కోట్లు పెట్టి ₹1 2 కోట్లు కౌన్సిలర్స్ పెడితే ఆ అమౌంట్ 15 కోట్లకే మేము క్యాన్సిల్ చేసినాం, 34 కోట్లు ఇవ్వమని ఎప్పుడు ఖర్చు అడిగితే మధ్యలో ఎక్కడి నుంచి అమౌంట్ తీసుకుంటారు? 15 కోట్లు 19 కోట్లు ఒకేసారి మున్సిపాలిటీ 19 కోట్లు భరాయించే పరిస్థితులు ఒకేసారి అమౌంట్. కాబట్టి ఏమైనా ఏదైతే ప్రపోజ్ చేశారో దాని ప్రకారం పోవాలని మేము కోరుకుంటున్నాం. 14వ వార్డ్ కౌన్సిలర్ మధుసాయి మాట్లాడుతూ పందుల నిర్మూలనలో భాగంగా పందులను తరలించడంలో అలసత్వం కారణంగా వాటి నుండి దుర్గంధం వస్తుందని వెంటనే తరలించాలని కోరారు. చెప్తాను
21వ వార్డ్ కౌన్సిలర్ అమృత్ రాజ్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వారి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఎస్సీ గ్రాంట్ కింద 24 కోట్లు, ఎస్ఎస్సీ గ్రాంట్ కింద 15 కోట్లు, అలాగే ఎస్టీ గ్రాంట్ కింద 3 కోట్ల రూపాయలతో నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మరి ఈరోజు అన్ని వార్డులు కూడా 42 వార్డు మొత్తం కూడా కవర్ అయినట్టుగా, అలాగే ఎస్సీ వార్డు ఎస్టీ వార్డు కూడా అన్ని కవర్ అయినట్టుగా మరి ఈరోజు అటెండర్లో అన్ని అంశాలు పొందుపరిచినందుకు ప్రత్యేకంగా కౌన్సిలర్ మిమ్మల్ని అలాగే కమిషనర్ గారిని అభినందిస్తూ, మరి అలాగే ఈరోజు గ్రాంట్ నుంచి ఇంత అభివృద్ధి చేయడం మరి మన సోదర కౌన్సిలర్స్ మరి నచ్చలేదు, మరి ఏమో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 34 కోట్లు వచ్చిన విషయం వాస్తవమే, జరిగిన విషయాలన్నీ వాస్తవమే. మరి దీన్ని ప్రత్యేకంగా మరి పట్టణ అభివృద్ధి వాళ్ళకి ఇష్టం లేక మరి డిజైన్ ప్రకటిస్తున్నారా, లేదా ఎస్సీల మీద ప్రేమ లేక, లేదా ఎస్టీల మీద ప్రేమ లేక ప్రత్యేకంగా వచ్చిన గ్రాంట్లను మనం వాళ్ళకి యూటిలైజ్ చేసుకోవడం ఇష్టం లేక చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మరి పట్టణంలో మరి వచ్చిన గ్రాంట్ లో 1920కు సంబంధించి స్థలాన్ని సేకరణ మరి స్థల సేకరణ జరిగిందా లేదా, భీమవరం రోడ్లో చెప్పి మనం దాదాపు 30 లక్షల రూపాయలు కౌన్సిల్ అజెండాలో పొందుపరచడం జరిగింది. అంటే మరి ఎక్కడ స్థలం కేటాయించారు, రెవెన్యూ వారు మనకు పూర్తి స్థలంలో మనం దాని మీద స్థలం ఇచ్చినా మున్సిపాలిటీకి లేదా అనేది తమ ద్వారా కమిషనర్ గారిని ఉండగలుగుతామండి. 5వ వార్డ్ కౌన్సిలర్ చాన్బి పెన్షన్ల సమస్యను ప్రస్తావించగా 15 కోట్లు బడ్జెట్ రావడము శాంక్షన్ చేసి తొందరగా నెల మంత్ ఎండింగ్ వరకు ఆగకుండా మీరు మధ్యలో పెట్టి ఎలక్షన్ కోడ్ వస్తే అమౌంట్ ఎక్కడ ఎన్నికలు వెళ్ళిపోతారు అన్న భయంతో నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం మీరు తొందరపడి ఈరోజు అజెండా పిలిచినందుకు, అజెండా తయారు చేసి ప్రతి వార్డుకు వర్క్ పెట్టినందుకు మీకు కమిషనర్ గారికి మా కౌన్సిలర్ తరఫున ధన్యవాదాలు. అలాగే పెన్షన్ లిస్ట్ ఇచ్చారు, ప్రతి నెల పెన్షన్స్ పంచుతున్నారు. కాకపోతే ఈ లిస్ట్ రావడం ఏమంటే ఫింగర్స్ పడలేదు, అవి 3 నెలల వరకు ఇవ్వద్దని కమిషనర్ గారు చెప్తున్నారు. కాకపోతే ముసలిళ్ళు బీదలు ఉండలేరు, ప్రతి నెల వాళ్ళకు మీడియాలో ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకు ఫింగర్ ప్రింట్స్ వేయించి ఇవ్వాలని కోరుతూ, అలాగే 3 నెలల వరకు అంటే ఉండలేదు. మీరు కూడా ఉన్న వాడి విజిట్కి వచ్చినప్పుడు ముస్లాం ఎంత బాగా పెట్టి చూడండి, ప్రతి నెల 3 నెలల వరకు అలాంటి ముస్లింలు ఉండలేదు మేడం. అందుకోసం దయచేసి ప్రతి నెల ఫింగర్స్ వాళ్ళకి పడి చెప్పాలని కోరుతున్నాము. కమిషనర్ సత్యనారాయణ పెన్షన్ల సమస్యను పరిష్కరిస్తామని, పందులను కూడా త్వరలోనే తరలిస్తామని సమాధానమిచ్చారు. 1 వీక్లో వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలా, వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా కానీ పెంచుకునేటట్టుగా, లేదంటే రోడ్డు మీదకు స్థాయిగా జరుగుతుందని చెప్పారు. దానికి ప్రత్యామ్నాయంగా కూడా మేము వేరే స్థలాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళకి 1 వీక్ టైం ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత మనం వేరు వేరు మొదలుపెట్టిన మనుషులు మళ్ళీ వీళ్ళు కలెక్టర్స్ మీటింగ్కి వెళ్తే వీళ్ళు జేసీ గారికి రిప్రజెంట్ చేసినారు. మళ్ళీ జేసీ గారు కూడా దాదాపు ఒక 10 డేస్ టైం ఇవ్వడం జరిగింది. సో అది ఈ నెల పోయిన నెల కంప్లీట్ అయిపోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళు పందుల పెంపకందారులు ఏమి స్పందించబోవడం బట్టి మనం 7 కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దాదాపు ఈ రోజుకి 800 పందుల్ని మనం చంపడం జరిగింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో దీనికి అట్లాగే యాజ్ పర్ కలెక్టర్స్ అట్లాగే డిఎంఐ ఇన్స్టిట్యూట్ ప్రకారం మనకి 2.5 ఎకరాలు భీమవరం దగ్గర మనకి సైట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ పెన్షన్స్ అనేది ఇప్పుడు మీకు ఇచ్చిన లిస్టు అన్డిస్బర్స్డ్ లిస్ట్ అమ్మా. అది యాక్చువల్గా ఇప్పుడు 88% మనం డిస్బర్స్ చేసాము. 100 పెన్షన్స్ ఇక్కడ నిలబడిపోయినాయి. ఇప్పుడు మొన్న దాకా 3,000 రూపాయల పెన్షన్స్ అనేది మనం ఫింగర్ ప్రింట్స్ పడకపోతే మనం ఇవ్వడం జరిగింది. కానీ నిన్న నేను క్లారిఫైజ్ తీసుకొని స్పెషల్ రిక్వెస్ట్ ఇస్తున్నాం. 2,000 రూపాయలు ఉండే ఫింగర్స్ ఉన్నాయి కూడా మేము ఫింగర్ ప్రింట్స్ లేకపోయినా కూడా ఇస్తాం. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. ఇప్పుడు ఎవరైతే ఫింగర్ ప్రింట్స్ పట్టలేదో మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఫింగర్ ప్రింట్ పడినా పడకపోయినా మనం అప్లై చేస్తే వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు. ఇప్పుడు ఆ నెంబర్ కనుక మనం ఇచ్చేస్తే అది అఫిషియల్ అయిపోయింది. ఆ నెంబర్ మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాం. ఇక ఆ నెంబర్ ఉండే వాళ్ళకి మనం రెగ్యులర్గా విఆర్ అథెంటికేషన్స్ ఇస్తాం. సో 9వ వార్డ్ కౌన్సిలర్ పడకండ్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా స్థానిక మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. అలాగే వర్షాకాలం వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా రంజాన్ పండుగ వచ్చిన దశ ఈ రంజాన్
అతి పవిత్రమైనటువంటి మాసం కాబట్టి రంజాన్ ఉపాసకులకు మనం వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు మంచినీరు కానీ అదేవిధంగా మసీదు ప్రాంతాలను శానిటేషన్ వచ్చేటువంటి క్రమంలో కానీ మన సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇచ్చేసి చేయాలని చెప్పేసి కోరుతూ అదేవిధంగా వర్షాకాలం వస్తా ఉంది అధ్యక్ష. చాలా ప్రాంతాల్లో వర్షపడేటువంటి అవకాశం ఉంది. ఆ నీరు కూడా స్టాక్ గా ఎప్పటికప్పుడు వెళ్ళే విధంగా అధికారులకు మీరు సూచనలు ఇవ్వమని చెప్పేసి కోరుతూ అదేవిధంగా ఏవైతే డెంగ్యూ లాంటి మలేరియా లాంటి వ్యాధులకు కారణమైనటువంటి తెగులు లేకుండా చూడాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. దీనిపై మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన సమాధానమిస్తూ బ్లీచింగ్ పౌడర్ ను నిల్వ ఉంచామని ప్రతిరోజు క్లీనింగ్ చేయిస్తామన్నారు. కాబట్టి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి మసీద్ దగ్గర కూడా బ్లీచింగ్ పౌడర్, క్లీనింగ్, డస్ట్బిన్ ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. మనకు గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఈ రంజాన్ మాసం అనే కాదు, ప్రతి టెంపుల్ దగ్గర, చర్చ్ దగ్గర, మసీద్ దగ్గర ఎవరికి ఏ వారిని ఇంపార్టెంట్గా ఏ డే ఇంపార్టెంట్గా చేసుకుంటారో ఆ రోజు బ్లీచింగ్ పౌడర్ కానీ అన్ని కూడా మనం ఆల్రెడీ క్లీనింగ్ కానీ ఆల్రెడీ పెట్టడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైయర్ అథారిటీ 15 కోట్లు కేటాయించారని ఆ నిధులు వార్డుల వారీగా కేటాయించామని ఇంకా ఏవైనా అవసర నిధులు వార్డులకు కేటాయిస్తామన్నారు. మంజూరు అయిన నిధులు నంద్యాల పట్టణాభివృద్ధికి ఉపయోగిస్తామన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ ఏకతాటిపై నిలిచి తమ వార్డులను ఈ నిధులతో అభివృద్ధి పరచుకోవాలన్నారు. మున్సిపల్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ముఖ్యంగా ఈరోజు మన సీఎం గారు మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. ప్రతి మహిళ కూడా నెలకు 10,000 రూపాయలు సంపాదించాలి అనే అందులో భాగంగా మన మున్సిపల్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఒకటి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు ఒక 5,000 మంది దాకా నిరుద్యోగులు ఉన్నారు. నిరుపేద మహిళలకు సంబంధించి అలాగే లేడీస్ అయినా జెంట్స్ అయినా కొన్ని మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరడం జరిగింది మన మున్సిపల్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు. అందులో భాగంగానే మనకి ఈరోజు ఫస్ట్ ఫేజ్ కింద 500 కుట్టు మిషన్స్ను కూడా మనము ఇక్కడ నంద్యాల టౌన్కి రావడం జరిగింది. అందులో భాగంగా మన మున్సిపాలిటీలోనే 2 సెంటర్లు పెట్టడం జరిగింది. ఒకటి ఎన్జిఓస్ కాలనీలోని ఏకలవ్య నగర్లో ఒకటి పెట్టాము, ఇంకోటి నడిగడ్డలో పెట్టాము. ఇంకా ఒక సెంటర్ ఎక్కడ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత మొత్తం 5 సెంటర్స్గా దీన్ని విభజించి మనం ఈ 500 గుట్టు మిషన్స్ అంటే 3 మంత్స్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్తో పాటు మంత్లీ వాళ్ళకు 500 స్టైఫండ్ ఇచ్చి 3 మంత్స్ వాళ్ళకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు కుట్టు మిషన్ కూడా ఈరోజు ఫ్రీగా ఇచ్చే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు. మరి ఇన్ని అవకాశాలు కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మన నంద్యాల పట్టణ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఫస్ట్ ఫేజ్ కింద మాత్రమే ఈ 500. మరి రాబోయే రోజుల్లో ఇంకా 2000 దాకా మిషన్స్ కూడా వస్తాయని మేము అనుకుంటా ఉన్నాము. అలాగే సెల్ రిపేర్ కానీ, కార్ డ్రైవింగ్ కానీ, కంప్యూటర్ ఫ్రీ కోర్స్ కానీ ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేస్తాం త్వరలోనే. మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేస్తూ మరి ఎన్నో ఉపాధి అవకాశాలు ఈరోజు మనకు కల్పిస్తూ ఉన్నారు. నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారు. మాకు ముఖ్యంగా స్లమ్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా ఉన్నారని అడగడంతో మనకు మున్సిపల్ మినిస్టర్ గారు సీఎం గారితో డిస్కస్ చేసి ఈ ఫండ్స్ అన్నీ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో మిగిలిపోయిన వాటిని కూడా మేము స్టార్ట్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతాం. మోడల్ డెంటల్ క్లినిక్ 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సూర్యన సరస్వత సంఘ ఆధ్వర్యంలో శ్రీశ్రీ వర్ధంతిని పురస్కరించుకొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గెలివి సహదేవుడు మాట్లాడుతూ డెంటల్ హాస్పిటల్ 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఇలాంటి సాహిత్య కార్యక్రమాలు జరపడం సంతోషదాయకమన్నారు. మోడల్ డెంటల్ వైద్యశాల 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అలాగే శ్రీశ్రీ గారి 34వ వర్ధంతి సందర్భంగా శ్రీ సుధామ గారు హైదరాబాద్ నుంచి విచ్చేసి నంద్యాలలో ఆధునిక కవిత్వం శ్రీశ్రీ అనే అంశం మీద ప్రసంగించనున్నారు. ఇది నంద్యాలలోని అమ్మవారశాలలో గీతాభవనంలో 11వ తేదీ జూన్ 11 ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మోడల్ డెంటల్ క్లినిక్ వ్యవస్థాపకుడు డాక్టర్ కిషోర్ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం స్థానిక గీతా భవనం నందు ఈ సాహిత్యోపన్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలు కళామిత్రులు పాల్గొనాలని కోరారు. మోడల్ దంత వైద్యశాల 20వ వార్షికోత్సవం సందర్భంగా
ఈ సాహిత్య ఉపన్యాసము ఆదివారం రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ సాహితీ మిత్రులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రముఖ రచయిత, కవి, కార్టూనిస్టు, చిత్రకారులు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి విశ్రాంత హైదరాబాద్ ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ సుధామ గారు ఈ సందర్భంగా శ్రీశ్రీ గారి గురించి, ఆధునిక కవిత్వం గురించి సాహిత్య ఉపన్యాసం చేయనున్నారు. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ స్థాయి ఫలితాలు సాధించినట్లు నేషనల్ విద్యా సంస్థల అధిపతి డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని, జిల్లా టాపర్స్గా నిలిచారన్నారు. గ్రామీణ స్థాయి నుండి వచ్చిన విద్యార్థులతో ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించామని, ఇందుకు కృషి చేసిన అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్, ఎన్ఎస్ఎస్ పిఓ నజీరుద్దీన్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో నేషనల్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమైన ఫలితాలను సాధించారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ప్రధానంగా ఇంప్రూవ్మెంట్ కేటగిరీలో రాసిన వాళ్ళు చక్కటి ప్రతిభను ప్రదర్శించి దాదాపు 97-98% వరకు కూడా మార్కులు సాధించారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా షేక్ అమ్రీల్ బతూల్ అనే విద్యార్థిని ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం తరగతి నుండి 97% 456 మార్కులు 470 మార్కులకు గాను సాధించడం అనేది జరిగింది. అలాగే మహాలక్ష్మి 438 మార్కులతో 93.2% సాధించింది. అలాగే బైపీసీలో తీసుకుంటే షేక్ జువేరియా నాతిక్ ఈ అమ్మాయి 426 మార్కులు సాధించింది. 96.8% సాధించడం అనేది జరిగింది. తర్వాత అలాగే బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో మరొక అమ్మాయి షేక్ మెహ్రూన్ 425 మార్కులతో 96.6% సాధించడం అనేది జరిగింది. నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏమంటే ఖచ్చితంగా వీరు స్టేట్ ర్యాంక్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి వీరిని వీరి తల్లిదండ్రులను కోరుతున్నాను. అలాగే ఈ సందర్భంగా నేను మా యొక్క కళాశాల అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా మరీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పిల్లలను అడాప్ట్ చేసుకొని తప్పకుండా వచ్చేసేసి రేపు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్లో వచ్చేటప్పటికి పిల్లలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇంకా ఎక్కువ ప్రతిభ కనపరిచే విధంగా వీరిని ప్రయత్నం చేయాలని చెప్పి ఈ బాధ్యత బృహత్తరమైన బాధ్యత వారి భుజస్కంధాల మీద వేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను. జూలై 8వ తేదీన నంద్యాలలో నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంపై శుక్రవారం స్థానిక కోర్ట్ హాల్ నందు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి ఇంతియాజ్ అహ్మద్, జూనియర్ సివిల్ జడ్జ్ బాబా ఫక్రుద్దీన్, సీనియర్ సివిల్ జడ్జ్ నాగేశ్వరరావు, 2వ అదనపు జిల్లా జడ్జ్ మంగాకుమారి, పట్టణ సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీ హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ మాట్లాడుతూ ప్రమాద కేసులు, గృహహింస కేసులు, భార్యాభర్తల కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పెట్టి కేసుల గురించి ఈ జాతీయ మెగా లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. డేటా గ్రిడ్లో ఎంటర్ చేస్తాం, పార్టీస్ ఆర్ విల్లింగ్ అయితే చేద్దాం, లేదంటే పక్కన పెట్టేసి మళ్ళీ రెగ్యులర్ కొడతాం. నో ప్రాబ్లం. కంపల్సరీ చేయాలండి. అదే సార్ మా క్రిటికల్ పొజిషన్లో 50 కేసులు తప్పడం ఉన్నాయి సార్. మేము ఇప్పుడు 20 చెప్పాము సార్. 20 చేస్తామని మేము చెప్పాము. బట్ అన్నీ ఇస్తాం సార్. దాంట్లో మ్యాక్సిమం అయ్యేందో చేస్తాం. మేము డేటా మీకు ఇచ్చి తర్వాత ప్రొడ్యూస్ చేయలేకపోయినాం అదే ప్రాబ్లం. 30 కేసులు ఏంటి ఈ రోజు చేస్తామన్నారు, ఈ రోజు చేయండి సార్. డిస్పోజల్ ఎందుకు కాలేదా? మనం ఎక్కువ చెప్పి ముందు
ఇవన్నీ రానివ్వండి సార్. కాంపౌండబుల్ కేసులో ఇస్తాం సార్. దాంట్లో అప్పుడు మనకు తెలుస్తుంది సార్ కాంపౌండ్ అది రాజేతర లేదు మనకు. స్థానిక నాగులకుంటలో వెలిసిన షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రతి పౌర్ణమి రోజు నిర్వహించే సాయిబాబా వ్రతాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సాయిబాబా వ్రతంలో 60 మంది దంపతులు కలిపి బాబాకు పూజలు నిర్వహించి సాయిబాబా వ్రతాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు సుబ్బరామయ్య మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి సాయిబాబా ఆలయంలో 60 జంటలతో సాయిబాబా వ్రతం నిర్వహిస్తామని, అనంతరం వారికి భోజన ప్రసాద వితరణ జరుగుతుందని, వచ్చే నెలలో గురు పౌర్ణమికి నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఉన్నటువంటి వారిని కనీసం దగ్గరికి రానిచ్చేటువంటి వారు కాదు. కానీ ఈ బాబా వారు ఆ మార్గం గుండా పోతున్నటువంటి ఒక కుష్టి రోగిని ఆ బాలకి వేద చెట్టు కింద కూర్చున్నారు, అతని కాలుతో కొడుతున్నారు, పిచ్చివాడు అంటున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ బాలకి మాత్రం ఆయన పిలిచి ఆ కుష్టి రోగి ఆ మార్గం గుండా పోతున్నటువంటి కుష్టి రోగిని ఇక్కడ పిలిచి ఆయన దగ్గర కూర్చుండబట్టి ఆయన శరీరాన్ని కూడా ఒక్కసారిగా తన యొక్క 2 అమృత హస్తాలతో ఒక్కసారిగా స్పృశించేసరికి ఆ కుష్ఠరోగికంతా కూడా రోగమంతా కూడా కుష్ఠరోగమంతా కూడా తొలగిపోయినది. తర్వాత ఇంకా కొన్ని రోజులకు ఒకనొక గుడ్డివాడు కళ్ళు కనపడక ఆ ప్రాంతంలో కూడా తిరుగుతూ ఆ వేప చెట్టు కింద ఉన్నటువంటి బాల పగిడి దగ్గరకంతా కూడా వచ్చేసరికి బాబా వారి యొక్క ఆ బాలయోగి ఉన్నటువంటి సాయిబాబా వారు తన అమృత హస్తములతో ఆ కన్నుల మీద ఒకసారి స్పృశించేసరికి గుడ్డివాడికి కూడా కంటి చూపంతా కూడా ప్రసాదించడం జరిగింది. నంద్యాల నాగలగుంట స్వామి దేవాలయంలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం నందు ప్రతి పున్నమ రోజు ప్రతి నెల అనగా ప్రతి నెల మనం సాయివ్రతము జరుపుతున్నాము. సాయివ్రతానికి మేము 60 దంపతులకు ఫిక్స్ చేశాము. మనకు 60 దంపతులు వస్తున్నారు, ఇంకా ఎక్సెస్ అవుతున్నారు. కానీ ఇక్కడ కూర్చుంటే వసతి లేక బాగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెల 60 మంది దంపతులతో పూజ జరుపుతున్నాము. వీరికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని, అంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ పూజకు సామాన్లు కానీ 100 రూపాయలు తీసుకుని వారికి పూజ అయిన వెంటనే అందరికీ భోజన వసతి కల్పించి ప్రసాదాన్ని పంపుతున్నాము. ప్రతి నెల చాలా బాగా జరుగుతున్నది. అయినాక వచ్చే నెల గురుపుణం ఉంది, దాన్ని మనము బాగా చేసుకు రెడీ అవుతున్నాము. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఎంఆర్ఓ జయరామిరెడ్డి, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ జయరామిరెడ్డి, ఏడీఏ సుధాకర్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ రమణ, గ్రామ సర్పంచ్ పున్నారెడ్డి, రైతులు అప్పిరెడ్డి, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ జయరామిరెడ్డి మాట్లాడుతూ వర్షాలు పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారంగా ఏరువాక కార్యక్రమం నిర్వహించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. వర్షాలు బాగా కురిసి పంటలు పండి రైతులు ఆనందంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. వరుణుడు కటాక్షించినాడు. ఏరువాక సమయానికి కరెక్ట్గానే వర్షాలు కురిసినాయి. రైతులందరిలోనూ సంతోషం, ఆనందం వెలువరుస్తుంది. ఇదే విధంగానే ఒక 5-6 వర్షాలు బాగా వస్తే ఇంటర్వెల్తో పర్ఫెక్ట్గా పంటలు పండేదానికి అవకాశం ఉంటుంది. రైతులకు కూడా వ్యవసాయ శాఖ మంచి ప్రోత్సాహకాలు ఇస్తుంది. న్యూట్రియంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం. కాబట్టి మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కడెక్కడ ఏమేమి తక్కువ ఉన్నాయో ఆ ప్రకారం రైతులకు సకాలంలో స్పందించి చేస్తారని, ఈ ఏరువాక పాండురంగాపురంలో పెట్టడం, పాండురంగా సన్నిధిలో ఇది సక్సెస్ అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. గ్రామ సర్పంచ్ పున్నారెడ్డి మాట్లాడుతూ పౌర్ణమి రోజు ఏరువాక కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని, రైతులు పంటలు వేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకొని సమయతం కావాలని అన్నారు. రైతులకు బయోమెట్రిక్ ద్వారా విత్తనాల పంపిణీ ప్రభుత్వం రాయితీలో ఇవ్వడం సంతోషకరమన్నారు. గత సంవత్సరం కూడా ఇదే విధంగా ఏరువాక కార్యక్రమము మంచి రోజు పెట్టడం వలన మా ఊర్లో కూడా పంటలు అయితే మాత్రం మంచిగా చాలా బాగా పడినాయి. ఇంతకుముందు అయితే తలా ఒక రోజు పెడుతూ ఉండేవాళ్ళు. ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం మూలకంగా అంతా పౌర్ణమి రోజు స్టార్ట్ చేయడం వల్ల మంచి పంటలు అయితే పడినాయి. ఇదే విధంగా ప్రభుత్వం వారికి ఒక వినిపించేది ఏంటంటే, పంటలు వచ్చిన తర్వాత పంట అమ్మే సమయంలో కూడా ఒక మంచి రోజు చూసి ఇదే కార్యక్రమం మొదలు పెడితే అప్పుడు కూడా మేము, ఎందుకంటే పండిస్తున్నాం కానీ బాగా
పంటలు అమ్ముకునే విధంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాము. దానికి కూడా మార్కెట్ విషయంలో కూడా ప్రభుత్వం ఒక మంచి రోజు చూసి ఇలా కార్యక్రమం మొదలుపెట్టి ఆ రోజుని స్టార్ట్ చేసి మా రైతుల్ని అర్థం చేసుకొని ఆదుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. వ్యవసాయ శాస్త్రవేత్త విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ఏరువాక కార్యక్రమం ద్వారా రైతులకు వ్యవసాయ మెలకువలు నేర్పుతూ మంచి విత్తనాలు పంపిణీ చేస్తుందన్నారు. రైతులు పంటలు పండించడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ సంవత్సరం ఫోర్కాస్ట్ ప్రకారము వర్షాలు బాగా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి రోజు మనం ఈ విత్తనం వేసుకొని ఇక్కడ వ్యవసాయం మొదలుపెట్టాము ఈ విలేజ్లో. కాబట్టి మంచి వర్షాలు కురుస్తూ రైతాంగం ఈ ఇయర్ మంచి పంటలు తీసుకోగలుగుతారు ఈ ఇయర్ అని ఆశిస్తున్నాను. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో మన దగ్గర కొత్త రకాల వంగడాలు వరిలో అయితే బీపీటీ 5204తో పాటు NDLR 7 విత్తనము, అలాగే జొన్న, కొర్ర, పప్పు శనగ, పెసర, మినుము ఈ పంటలలో కొత్త వంగడాల విత్తనాలు లభ్యమవుతున్నాయి. కాబట్టి ఈ రైతాంగము ఈ కొత్త వంగడాల విత్తనాన్ని RARS నుంచి కూడా సేకరించుకొని ఈ సంవత్సరం వాటిని విత్తుకొని మంచి పంటలు సాధించాలని ఆశిస్తున్నాం. మన ప్రభుత్వము ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఏరువాక పర్వదిన ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాం. ఆ భాగంగా మనం ఈ నంద్యాల నియోజకవర్గంలో పాండరంగాపురం గ్రామంలో నంద్యాల గోస్పాడు 2 మండలాలకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఈ పాండరంగాపురం గ్రామంలో ఈరోజు మనం ఈ ఏరువాక పౌర్ణమి జరుపుకుంటున్నాము. ఇది ముఖ్యంగా రైతులకు మంచి పండుగ రోజు. అంటే ఈరోజు ఏరువాక రోజు మనం సిద్ధంగా మనం అన్నింటికీ సిద్ధంగా చేసుకొని విత్తనాలు అయితేనేమి పొలాన్ని అయితే సిద్ధం చేసుకొని మనం రెడీగా ఉంటే భగవంతుడు మనకి గత 3 రోజుల నుంచి మంచి వర్షాలు పడుతున్నాయి. ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడి రైతులకు మంచి పంటలు పడి మంచి అధిక దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాము. వ్యవసాయ శాఖ కూడా అన్ని వేళల రైతులకు అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఈ మైక్రోన్యూట్రియన్స్, జింకు, జిప్సం, బోరాన్, తర్వాత విత్తనాలు అయితేనేమి ఈ మిగతా ఎరువులు అయితేనేమి అన్ని సకాలంలో రైతులకు అందించి గ్రామాల్లోనే ఈ కొత్త సంవత్సరంలో మనం బయోమెట్రిక్ ద్వారా ఈ విత్తనాలు కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈరోజు మా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు అందరికి కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాకపోతే రైతుల్లో ఉన్నటువంటి కార్యక్రమం ఏంటంటే వ్యవసాయం చేయటం ఒక ఎత్తు అయితే పంటను పండియటం ఒక ఎత్తు, దాన్ని మార్కెటింగ్ చేసుకోవటం ఒక ఎత్తు ఉంది. కాబట్టి ప్రభుత్వ వారు దయచేసి మార్కెట్ విధానాన్ని ఎవరి మీద రుద్దకుండా దాన్ని పంటలు వచ్చే టయానికి ఏం చేస్తే రైతులకి బాగుంటుందనే ఉద్దేశంతో ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మేము కోరుకుంటున్నాం. కావాల్సిన రైతులకు కూడా విత్తనాలు వరి వేసే రైతులకు ఇవి పచ్చిరొట్టె ఎరువులైనటువంటి జీలుగా అలాగే పిల్ల పెసర 75% సబ్సిడీతో విత్తనాలు ఆల్రెడీ గత వారం రోజుల నుంచి రైతులకు కావాల్సిన విత్తనాలు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు నుంచి వర్షాలు పడినాయి కాబట్టి ఏదైనా వర్షాధార పంటలు వేసుకోవడానికి అనుకువగా ఉంటుంది. ఇలాగే మన జింక్ సల్ఫేట్ కూడా ఈ మైక్రో సూక్ష్మ పోషకాలు అయినటివి జింక్ సల్ఫేట్, జిప్సము, బోరాను కావాల్సిన రైతులకు బయోమెట్రిక్ విధానం ద్వారా విత్తనాలు సకాలంలోనే అందజేస్తారు. పట్టణంలో హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలనుకున్న నవనిర్మాణ సమితి శనివారం సాయంత్రం ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సౌజన్య కన్వెన్షన్ సెంటర్ నందు ఆధ్యాత్మిక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమితి నిర్వాహకులు శివకుమార్ రెడ్డి, మధుసూదన్ రావులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గా వాసుదేవ్ గారి ఆశీస్సులతో వారి శిష్యులైన లోకనాథ్ స్వామి, అభిపాద స్వామి శనివారం సాయంత్రం 6 గంటలకు ఆధ్యాత్మిక సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలంతా పాల్గొనాలన్నారు. నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో ఈషా ఫౌండేషన్ వారు LPG ప్లాంట్ను భూమవరం రోడ్డున ఉన్న హిందూ శ్మశాన వాటికలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నంద్యాల ప్రజలందరికీ నంద్యాల నవనిర్మాణ సమితి తరపున వర్షాల ఆగమనం సందర్భంగా శుభాభివందనాలు. నంద్యాల నవనిర్మాణ సమితి స్థాపించిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యమైనది 5 హిందూ శ్మశాన వాటికలను అభివృద్ధి పరిచి వాటిని నిర్వహించే బాధ్యతలను గవర్నమెంటు, మున్సిపల్ కౌన్సిల్ జీవో పాస్ చేసి నవనిర్మాణ సమితికి అప్పగించడం మీకు అందరికీ విదితమే. ఆ కార్యక్రమంలో భాగంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ
ముందుకు పోతూ ఉన్నాము. ముఖ్యంగా రేపు శనివారం అనగా 10వ తేదీ జూన్ 2017 సాయంత్రం 6 గంటలకు సౌజన్య కన్వెన్షన్ హీరో షోరూమ్ వెనకల లేక చామకాలువకు దగ్గర ఒక ఆధ్యాత్మిక సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది నవనిర్మాణ సమితి. దీని ముఖ్య ఉద్దేశము సద్గురు జగ్గి వాసుదేవ్ గారి ఆశీస్సులతో ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న జగ్గి వాసుదేవ్ గారి ఆశీర్వాదాలతో ఆయన శిష్యులు శ్రీ లోకపాద స్వామి గారు, శ్రీ అభిపాద స్వామి గారు మన నంద్యాలకు మొట్టమొదటిగా విచ్చేయుచున్నారు. ఈ సమావేశంలో మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు ఎస్ సత్యనారాయణ గారు కూడా విచ్చేయుచున్నారు. ఈ సమావేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించేదానికి మేము పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. రేపు జరగబోయే నవనిర్మాణ సమితి ఆధ్యాత్మిక సమావేశంలో నవనిర్మాణ సమితి చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక సందేశాలను స్వామీజీలు, ముఖ్యంగా ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్మశాన వాటికల ఇన్ఛార్జ్ స్వామీజీలు కూడా రేపు మన దగ్గరికి వస్తూ ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు సౌజన్య కన్వెన్షన్ హాల్లో జరిగేటువంటి ఆధ్యాత్మిక సమావేశానికి ప్రజలందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈషా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తమిళనాడులో హిందూ శ్మశాన వాటికల యొక్క అభివృద్ధి కార్యక్రమము, పైగా వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా వారు ఆధ్యాత్మిక చింతనతో చేస్తున్నారు. వారిని ఫస్ట్ టైం ఈషా ఫౌండేషన్ వారిని వెళ్ళి నేను కోయంబత్తూరులో వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము మా నవనిర్మాణ సమితి సభ్యులను కొంతమంది వెళ్ళి వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి నంద్యాలలో హిందూ శ్మశాన వాటిల యొక్క అభివృద్ధితో పాటు వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా వారు మాతో కలిసి సహకారం ఇచ్చేదానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. రేపు వారు వచ్చి మనకు ఎల్పిజి ప్లాంట్ పెట్టడానికి హిందూ శ్మశాన వాటికి భీమవరం రోడ్లో వారి సహకారము, పైగా వీటిని మెయింటెనెన్స్ అన్నిటికీ కూడా సంపూర్ణ సహకారం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది, గౌరవనీయులు సత్యనారాయణ గారి దృష్టికి. చాలా ఆనందించి వారు కూడా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం ఈషాతో కలిసి చేయడం అనేది నంద్యాలతోనే మొదలవుతుంది కాబట్టి మంచి కార్యక్రమం అని చెప్పి వారు కూడా వారి ఆశీస్సులు ఇస్తూ రేపు ముఖ్య అతిథిగా కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం ఎంపీడీఓ స్వర్ణలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ స్వర్ణలత, ఎంఈఓ బ్రహ్మనాయక్, ఎంఆర్ఓ జయరామిరెడ్డి, ఎంపీపీ ప్రభాకర్, నంద్యాల మండల సర్పంచులు పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో నిత్యావసర వస్తువుల పంపిణీ, వ్యవసాయ అభివృద్ధి, ప్రజల వైద్య ఆరోగ్య, గ్రామాల్లో మంచినీటి సరఫరా, పశు వైద్య చికిత్స, విద్యుత్ సరఫరా, గృహ నిర్మాణ పథకం, అంగన్వాడీల పనితీరు తదితర కార్యక్రమాల పనితీరుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రభుత్వ శాఖకు చెందిన అధికారులు రావాల్సి ఉండగా ఒకరిద్దరు అధికారులు మాత్రమే హాజరయ్యారు. అలాగే గ్రామ సర్పంచ్లు కూడా తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్లు మాత్రమే రావాల్సి ఉండగా వారి స్థానంలో అనధికార వ్యక్తులు హాజరయ్యారు. ఈ విషయంపై ఎంపీడీఓ స్వర్ణలతను శిల్పా టీవీ ప్రతినిధి వివరణ కోరగా ఆమె స్పందించకుండా బయటికి వెళ్లిపోయారు. గ్రామంలో ఉపాధి చేసే వారికి సాక్షాలు ఉన్నారు. వీరంతా మీరు వారికి కూలి బ్యాంక్ అకౌంట్లో పడడానికి ఏర్పాటు చేయవలసిగా. అట్లాంటే కొంతమంది గ్రామాలలో ఎంపీటీసీలు, సర్పంచులు మాకు వల్లేదే మాకు ఉపాధి చేసామని అట్లా వీరినంత వరకు న్యాయం చేయండి. ఉపాధి కూలీలకు గత 8 వారాలుగా కూలీలు చెల్లించడం లేదని కొందరు ఉపాధి కూలీలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయగా వారి గోడు పట్టించుకునే అధికారి లేకపోవడం, ఎంపీడీఓ స్వర్ణలత కూడా పట్టించుకోలేదని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాము మళ్ళీ గ్రామాల్లో చెప్తున్నాము ఇప్పుడు గ్రామాల్లో ఫీల్డ్ ఆఫీసర్ పనిచేసే అబ్బాయికి చెప్తున్నాము జిరాక్స్లు ఇవ్వన్నారు ఇచ్చినాము మళ్ళీ ఆధార్ కార్డు లింక్ చెప్పి మన్నారు బ్యాంకులలో పోతేనే ఆధార్ కార్డు లింక్ చెప్పిమంటున్నారు లింక్ చేయండి అంటే చేసినాం అంటున్నారు వాళ్ళు పలకకుండా మేడం ఫోన్ చేయించి మేనేజర్తో మాట్లాడించినాము ఇద్దరు లింకులు చేసినామని చెప్తున్నారు కానీ ఇంకా మాకు పనిచేసేటప్పుడు అడిగినా కానీ వాళ్ళు తీసుకొని వస్తున్నారు 7 వారాలు పడలే 2 నెలలు మాకైతే 8 వారాలు పడాలి ఎవరమ్మా చావాలి అందరిది ఒకటేనా పెద్ద గుడ్డాలో వాళ్ళు జాబు విత్తన పంపిణీ కార్యక్రమం వచ్చేసి మనకు ఈసారి పచ్చిరొట్ట ఎరువులను ఎక్కువగా రైతులతో వేయించి భూమిలో ఆర్గానిక్ కార్బన్ పెంచాలనే నిర్ణయంతో 50% ఉండే సబ్సిడీని 75% చేసినారు. అంటే ఇంతకుముందు జీవికలు 18 రూపాయల 60 పైసలు ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చేసి రైతు కట్టవలసింది కేజీకి 10 రూపాయలు మాత్రమే. దాని తర్వాత పిల్లి పెసలు కూడా ఇస్తాము. పిల్లి పెసలకు రైతు కట్టవలసినది 28 రూపాయల 50 పైసలు. దాని తర్వాత ఇప్పుడు మినుము కూడా మనం ఇస్తున్నాము. సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాము. మినుము వచ్చేసి 46 రూపాయల 65 పైసలు రైతు కట్టాలి. ఒక్కో రైతుకు వచ్చేసి 5 ఎకరాల వరకు మనం ఇస్తాము. ఇది ఎంఆర్ఓ లిస్ట్ ఇచ్చింది. దాదాపు 25 గ్రామాల్లో 25 చోట్ల బిల్డింగ్ లేదు, అంగన్వాడీ సైట్ లేదు. ఇప్పుడు ఇది ఎట్లుంటుందనే విలేజెస్లో మనం ఎక్కువ ఉంది కాబట్టి సైట్ అందరికీ ప్రొవైడ్ చేసాం అన్ని ఊళ్ళలో. కాకపోతే ఇక కొన్ని స్కూళ్ళు మూతపడినప్పుడు స్కూల్ మూతపడుతున్నాయి కదా, వాటిని అంగన్వాడీకి అలాట్ చేసిన. ఇప్పుడు అట్లా అవకాశాలు ఉన్నాయి. సర్పంచులు 100% ఇప్పుడు కానాలో ఉంది. కానాలో 3 స్కూళ్ళకు సైట్ లేదు. ఇప్పుడు ఆ మాట్లాడిన సర్పంచ్ పేరు మీదేమో కోరూరులో 2 దానికి లేదు కదా. మీరు దయచేసి సర్పంచుల సహకారం ఉంటే మా విఆర్ఓలందరినీ పంపిస్తాను, నేను మాట్లాడతాను వాళ్ళకి సాయంత్రం. సర్పంచుల సహకారం ఉంటే తప్ప దొరకలేదు, ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది. తర్వాత గ్రామ కంటాలన్నీ మొత్తం సర్పంచుల ఆధీనంలోనే వచ్చినాయి. ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ ఆధీనంలోనే మొత్తం విలేజ్ సైడ్ ప్రమోట్ మొత్తం మీ ఆధీనంలోనే ఉంది. అంటే ఎవరైనా అమ్ముకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ బదిలీకి ఇచ్చారు గవర్నమెంట్. పత్రికలో చెప్పాడు ఓడిఎఫ్ గ్రామాలు చేయాలంటే ప్రతి ఒక్కరు రెగ్యులర్ కట్టించుకోవాలా, ప్రతి ఒక్కరు దీపం కనెక్షన్ తీసుకోవాలా. పట్టణంలోని స్థానిక డేనియల్పురం దగ్గర ఓ ఆయిల్ దుకాణంలో గురువారం రాత్రి దొంగలు చోరీ చేసి 48,000 రూపాయల నగదును అపహరించారు. ఈ విషయంపై 2వ పట్టణ ఎస్ఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక డేనియల్పురంలో గల ఫణీంద్ర ఆయిల్ షాప్ లో గురువారం రాత్రి దొంగలు తాళాలు పలగొట్టి దుకాణంలో ఉన్న నగదును అపహరించారని తెలిపారు. ఫణీంద్ర ఆయిల్స్ అనేటువంటి మున్సిపల్ ఆఫీస్కి దగ్గరలో ఉన్నటువంటి ఆయిల్ షాప్లో దాని యొక్క యజమాని రామసుబ్బారెడ్డి గారు నిన్న రాత్రి షాప్ మూసి వెళ్ళిన తర్వాత ఈరోజు ఉదయాన్నే మార్కెట్కి వెళ్తూ ఒకసారి షాప్ వైపు చూస్తే షాప్ షట్టర్ ఓపెన్ చేసినట్టుగా కనపడింది. వెంటనే ఆయన షాప్ దగ్గరికి వెళ్తే ఆ షాప్కు ఉన్నటువంటి షట్టర్కు ఉన్నటువంటి 2 తాళాలు పోయబడి ఉంటే లోపలికి వెళ్ళి చూస్తే షాప్లో తన యొక్క క్యాష్ బాక్స్ను ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి సుమారు 48,000 రూపాయలు ఎవరో గుర్తు తెలియని దొంగలు అపహరించినట్టుగా ఆయన గుర్తించడం జరిగింది. ఆ విషయంగా అతను మాకు ఫిర్యాదు చేయడం, సదరు ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ను కూడా పిలిపించినాము. క్లూస్ టీమ్ వారు కూడా అక్కడ ఉన్నటువంటి వేలుముద్రను వాటిని అన్ని సేకరించినారు. కేసు దర్యాప్తులో ఉంది. త్వరలో దానికి సంబంధించినటువంటి ఎవరైతే దొంగలు ఉంటారో వాళ్ళని పట్టుకోవడానికి మా కృషి చేస్తాము. థ్యాంక్ యూ. ఇంకా ఈ విషయంగా ఈ సందర్భంగా షాపు యజమానుదారులు అయితేనేమి, తర్వాత గృహాలకు సంబంధించినటువంటి యజమానులకైతేనేమి పోలీసుల తరఫున చెప్పేది ఏమనగా 4-5 షాపులకు కానీ 2-3 ఇళ్ళకు కానీ దయచేసి వాచ్మెన్ను పెట్టుకొని లేనప్పుడు
పోయిన తర్వాత బాధపడేదానికంటే వాచ్మెన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ ప్రజెన్స్ ఉంటే సాధ్యమైనంత వరకు దొంగతనాలను మరి అరికట్టవచ్చు. ఇది నేను వాళ్ళకి విన్నవించుకుంటాను పోలీసుల తరఫున. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న సాహిత్యోపన్యాసం. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన నేషనల్ విద్యా సంస్థల అధిపతి డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్. కార్యక్రమం. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంఆర్ఓ జయరామిరెడ్డి. నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో ఈషా ఫౌండేషన్ వారిచే ఆధ్యాత్మిక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపిన సమితి నిర్వాహకులు. షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహించిన సాయిబాబా వ్రతం. నంద్యాల మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించిన ఎంపీడీఓ స్వర్ణలత. పట్టణంలోని ఆయిల్ షాప్ లో చోరీ, 48,000 రూపాయల నగదు అపహరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.